ఈ సరస్వతి నది పుష్కరాలకి రాకుండా ఉండటానికి నాకు 4-5 అడ్డంకాలు వచ్చినాయి. విషయం ఏంటంటే, ఈ మే 15వ తారీఖున మొదలైనటువంటి సరస్వతి నది పుష్కరాలు రేపు వచ్చే 26వ తారీఖు సోమవారం వరకు పుష్కరాలు జరుగుతాయి. సరస్వతి నది పుష్కరాలకి ఇక్కడికి రావాలంటే ముందు కామవరపుకోట నుంచి ఏలూరు జిల్లా కామరకోట మండలం కామరకోట గ్రామం అక్కడి నుంచి ఈ మహాకాళేశ్వరం రావడానికి 400 కిలోమీటర్లు. 350 అంటున్నారు, 370 అంటున్నారు. నాకు 400 కిలోమీటర్లు వచ్చింది. ఇది ఇక్కడికి రావాలని చాలా సంకల్పించుకున్నాను. దానికి మా బంధువులందరూ కూడాను, నువ్వు అంత దూరం బడి వాళ్ళేవు, గుండె ఆపరేషన్ చేయించుకున్నావు అని నా బంధువులు అన్నారు, నా పిల్లలు అన్నారు, మా బావగారు సత్యనారాయణ కూడా అన్నాడు, నా బంధువులు కూడా అన్నారు, నా తల్లి కూడా అంది. అయితే దీనికి వీళ్ళందరూ అంటాం ఒక ఎత్తు అయితే, వరుణుడు వామదేవుడు మొత్తం ముంచేశాడు. నా భార్య నాకు సహకరించింది. అలాగే మా కుల పెద్దలు అయినటువంటి వారు శ్రీపాద సత్యనారాయణ గారు, కాశీ శ్రీను గారు వీళ్ళందరూ కూడాను సహకరించి, నీకు వెళ్దామని కాన్ఫిడెన్స్ ఉంటే వెళ్ళిపో స్వామి అని అన్నారు. అలాగే నా భార్య వెళ్దామని చెప్పేసి అందే. చక్కగా బండి వేసుకుని వచ్చాను. చక్కగా పిల్లలు కూడాను, మా పిల్లలిద్దరూ కూడా, మా కోడళ్ళిద్దరూ కూడా, మా ఈయంకుళ్ళు ఏపరాళ్ళు అందరూ కూడాను శుభ్రంగా వెళ్ళిరండి అని ఒక మాట అన్నారు. నేను చేయలేనేమో, మళ్ళీ వచ్చే 12 సంవత్సరాలకి ఎవరి పొజిషన్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు మట్టికి ప్రాణహిత గోదావరి సరస్వతి నది పుష్కరాలకు వచ్చి మహాకాళేశ్వరంలో స్నానం చేసి చక్కగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఇది మెయిన్ ఘాట్. ఇది చాలా ఘాట్లు అటు వరుసగా ఉన్నాయి. ఇదైతే బ్రిడ్జి చక్కగా బ్రహ్మాండంగా, ఇది గుడికి ఎదుర్కొంటూ ఉన్న ఘాటు. ఈ కోరిక నెరవేరినందుకు నాకు సహకరించి పంపించినటువంటి కామరకోటలో నా బంధువులు, నా కుటుంబీకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మహాకాళేశ్వరు స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను. వెళ్ళి తొందరగా బయలుదేరుతాను. ఉంటాను. మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఒక్క సరస్వతి నది కూడా, గోదావరి మాత ప్రాణహిత మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని పరమేశ్వరుని ప్రార్థించి బయలుదేరుతాను. ఉంటాను. ఇట్లు విశ్వబ్రాహ్మణ సంఘం, కామవరపుకోట, మండా హరికృష్ణ. నమస్కారం.